ప్రభుకు స్తోత్రములు. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనం రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానించుకొని రేపు ఉదయకాల సమయంలో ఏ రీతిగా ఆరాధనకు సిద్ధపడాలో మనం దేవుడు అనుగ్రహించు కొన్ని మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని నిర్మలమైన మనస్సాక్షితో ఆయన సన్నిధానంలో చేరి రేపు ఉదయకాల సమయంలో ఆరాధిద్దాం. వాక్య సహాయకరంగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదకియ, ఆసియా, బితునియ అనే దేశంలో యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీమించవలసిందిగా మనం చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలనైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా కాచి రక్షించు, నీ యొక్క కృపలో భద్రపరుస్తూ నీ సన్నిధానములో నాయన నీ యొక్క పాద సన్నిధి కాంతికి చేరి నిన్ను జ్ఞాపం చేసుకునటానికి, నేను స్తుతించి గణపరచటానికి, నీ యొక్క మాటలు వినడానికి నాయన మీరు మమ్మల్ని సంసిద్ధపరిచిన దేవానికి వేల స్తోత్రములు. నాయన మమ్మల్ని కృపలో భద్రపరుస్తూ విశ్వాసం మూలము జీవితంలో ముందుకు సాగించడానికి అవసరమగు ప్రతి పరిస్థితిని, వాతావరణాన్ని సమకూరుస్తున్న విధానం బట్టి స్తోత్రములు. నాయన రేపు ఉదయకాల సమయంలో నాయన మా యొక్క జీవితంలో జీవించడానికి భాగంగా మీరు అనుగ్రహిస్తున్న నాయన మన యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందడానికి కావలసిన మనస్సాక్షిని నాయన మరి మేము ఈ రాత్రికాల సమయంలో శుద్ధి చేసుకోవడానికి మీరు కృప చూపించమని, పవిత్రమైన మనస్సాక్షితో రేపు ఉదయకాల సమయంలో సన్నిధానంలో చేరి నేను ఆరాధించే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించమని, దానికి కావలసిన నాయన మాకు జ్ఞానము ప్రత్యక్షత మనస్సును మీరు మాకు అనుగ్రహించడానికి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని సిద్ధపరచమని, చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారికి కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని మీరు అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతనికి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, పేతురు రాసిన పత్రిక ధ్యానాంశంలో భాగంగా మనం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ధ్యానిస్తున్నాం. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు అనే పదంలో ఆత్మ వలన పరిశుద్ధత ఏ రీతిగా కలిగిందో, ఆత్మ వలన ఒక అవిశ్వాసి విశ్వాసిగా ఎలా మారుతాడో మనం ఉదాహరణతో నేర్చుకున్నాం. అందరికీ గుర్తుందనే నేను ఆశిస్తున్నాను. ఆత్మ వలన పరిశుద్ధత పొందింది అనే ఆ యొక్క మాటకి అర్థం మన పరిశుద్ధత స్థితిని తెలియజేస్తుందా, ఫలాన్ని తెలియజేస్తుందా? గుర్తుందా ఎవరికన్నా? మన స్థితిని తెలియజేస్తుందా, మనకు కలిగే పరిశుద్ధత అంటే ఫలాన్ని తెలియజేస్తుందా? ఫస్ట్ రెండా? ఫస్ట్ అని కొంతమంది అంటున్నారు. ఏమ్మా హర్షత్? ఆత్మ వలన పరిశుద్ధత అనేది మన స్థితినే తెలియజేస్తుంది. మనం ఆత్మ వలన పరిశుద్ధులం అని నమ్మితే మనకు పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. ఇదే 14వ అధ్యాయంలో నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాను. ఇదే మనం కూడా ఆపాదించుకున్నట్లయితే మనం పరిశుద్ధులము గనక పరిశుద్ధంగా జీవించాలి, లేకపోతే ఉండాలి. అంతేనా? పాపులం కాబట్టి పరిశుద్ధులం అవ్వడం అనేది అది స్థితిని తెలియజేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం పాపులం,
క్రీస్తు రక్తం వల్ల మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం. ఆ ఒక్క అర్పణ చేత మనం పరిశుద్ధపరచబడ్డాము గనుక కొలస్సీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చెప్పినట్లు, కొలస్సీయుల పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లు, మన విశ్వాసం వలన పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారం. అది స్థితిని తెలియజేస్తుంది ప్రియులారా. ఆ స్థితి ఎలా కలుగుతుందంటే ఆత్మ వలన పరిశుద్ధత అన్నప్పుడు మన అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయంలో మనము ఆత్మ వలన ప్రేరేపితమైన ఒక వ్యక్తిని చూసాం. తాను ఆత్మవశుడై ఒకరికి వాక్యాన్ని బోధించినప్పుడు లేఖనాలు అనుసరించి బోధించడం ద్వారా అతను ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. తర్వాత మరలా ఆత్మ అతను కొనుగోబడింది. ఎవరు అతను? ఎవరు? అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఎవరు ఉంటారన్న? ఫిలిప్ కదా. మనం ఒకసారి వాక్యం విన్నామంటే అది మన స్థితిని కోసం అని అన్నప్పుడు హృదయంలో నాటుకుపోవాలి ప్రియులారా. ఎందుకంటే దాని ద్వారానే మనం జీవిస్తాం. మన వాక్యాన్ని ఏదైతే మనకు అవసరమో అది మన హృదయంలో మనం పొందుపరుచుకోలేకపోతే, లేకపోతే మన హృదయంలో అది ఎమడకపోతే తద్వారా మనం జీవించలేం. ఎందుకంటే ఇది జీవానికి అవసరమైన సంబంధించిన విషయాలు. ఏదో క్యారెక్టర్ స్టడీస్ లాగా అబ్రహాం కోసం క్యారెక్టర్ స్టడీ చేసి అబ్రహాంకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు, ఆయన దేవుడికి విధేయుడిగా దీవించాడు కాబట్టి మనం విధేయులుగా ఉండాలి అనే విషయంలో విశ్వాసం అభివృద్ధి కాదు. క్యారెక్టర్ స్టడీస్లో మనకి విశ్వాసం అభివృద్ధి కాదు ప్రియులారా. కేవలం క్రీస్తు యొక్క విషయాలు, సంగతులు మనం నేర్చుకోవడం ద్వారానే మనకి విశ్వాసం కలుగుతుంది ప్రియులారా. దాన్నే అభిషేకం అన్నాం. దేవుడు అభిషేకాన్ని ఒక విశ్వాసికి వాక్యము కిందకి దిగి వస్తున్నప్పుడు, లేకపోతే ప్రార్థన విషయంలో కానీ, లేకపోతే క్రీస్తు సంఘముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయ వారందరికీ కూడా మొత్తం 3 సాయపడుతుంటారని చెప్పాను లోగడ. ఎవరు వాళ్ళు? ఎవరు? గృహ నిర్వాహకుడు, రెండవది ప్రధాన యాజకుడు, మూడవడు పరిశుద్ధాత్మ ప్రభు. ప్రియులారా, ఈ 3 ఏకీభవించి పనిచేస్తుండగా మనకి పరిశుద్ధ వాక్యం లేకపోతే విశ్వాస మర్మం మనకి వస్తుంది ప్రియులారా. విశ్వాస మర్మాన్ని గైకొనడం ద్వారా మనకి పవిత్రమైన మనస్సాక్షి కలుగుతుంది. ఆ పవిత్రమైన మనస్సాక్షి క్రీస్తు రక్తంలో కరగడం ద్వారా మనకి ఏమవుతుందన్నా? విశ్వాసం అభివృద్ధి అవుతుంది. అదే ఆరాధన ప్రియులారా. మనం అంతకంతకు విశ్వాసాన్ని, విశ్వాస మూలముగా జీవితంలో ముందుకు సాగే ప్రక్రియ ఆరాధన. ఆ ఆరాధన ఫలితమే మనం జీవించడానికి దేవుడి శరీర రక్తాలని మనం కలిగి ఉంటున్నాం. అంటే జీవిస్తున్నాం కాబట్టి ఆ జీవాహారాన్ని మనం తినాలి. జీవించకుండా తింటే అదేమవుతుంది? అపరాధం అవుతుంది, అయోగ్యత అవుతుంది ప్రియులారా. యోగ్యముగా తినే విషయంలో మనం వివేచించి తినకపోవడం ద్వారా కలిగేది అపరాధం. అపరాధం ద్వారా మానవుడు అంటే విశ్వాస శిక్షావిధికి కారణమవుతాడు. అక్కడ శిక్ష ఏమిటనేది అక్కడే తెలియజేస్తున్నాడు. ఏమని? అనేక మంది రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు, బలహీనం కలిగి ఉన్నారు ప్రియులారా. మరి అటు స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణము క్రీస్తు అక్కడ గృహ నిర్వాహకుడిగా ఉండి ప్రధాన యాజకుడిగా యాజకత్వం వహిస్తూ ఆయన ప్రోక్షించే రక్తాన్ని ఎవరైతే ఆ ప్రోక్షణ రక్తంలో తమ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకోలేకపోతారో వారందరూ కూడా పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండలేరు ప్రియులారా. పవిత్రమైన హృదయం కలిగిన ప్రతి విశ్వాసి ఆరాధనలో భాగంగా ప్రతి నిత్యము కూడా కాళ్ళు కడుక్కోవాలా వద్దా? కడుక్కోవాలి ప్రియులారా. అంటే మనస్సాక్షి ప్రతినిత్యం, అది గ్రాండ్ టైం కాదు. ఇక్కడ మనం చదువుకున్నట్లు పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటుగా అని అంటే ఇక్కడ విధేయత గ్రాండ్ టైం కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధత అది స్థితి, అది గ్రాంట్ అయితే దానికి విధేయులై జీవించడానికి
మూలము పవిత్రమైన మనస్సాక్షి ప్రియులారు. అది గ్రాండ్ టైం కాదు. విశ్వాసం అభివృద్ధి అయ్యేది గ్రాండ్ టైం కాదు. విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనం అనునిత్యం కూడా మన యొక్క మనస్సాక్షిని, మన యొక్క మనస్సును మనం పవిత్రపరచుకోకపోతే మనం ఆటోమేటిక్గా పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వస్తుంది. ఎందుకంటే మనం చేసే క్రియలను బట్టి మనం పైనున్న వారం అక్కడి నుంచి జీవిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోవడం ద్వారా మనకేమవుతుంది, భూలోకమైన సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాల్సి వస్తుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లు, లేకపోతే 5వ వచనంలో చెప్పినట్లు భూ సంబంధమైన వాటివన్నీ కూడా మనము శరీరం ద్వారా కలుగుతాయి. హృదయం ఏమో పవిత్రంగా ఉంది, పవిత్ర హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తూనే ఉంటాడు. కానీ మనస్సు విషయంలో మన యొక్క అపవిత్రత శరీరాన్ని కూడా పాడు చేస్తుంది ప్రియులారా. దానినే అభిషేకాన్ని మనం తోలనాడడం అంటాం, లేకపోతే దాని విషయమైన హృదయ కాఠిన్యత అనొచ్చు, లేకపోతే విధేయత చూపని వారమా అని అవ్వచ్చు ప్రియులారా. ఒక అభిషేకము అంటే ఈ యొక్క పదం గుర్తుపెట్టుకోండి. దాని విషయంలో మనం క్లారిటీగా ఒకసారి ధ్యానిద్దాం. దేవుడు పైనుంచి దేవుడు అభిషేకాన్ని ఇస్తున్నాడు అని అంటే మన జీవం గురించి నిరీక్షణ, అది వాగ్దానంతో కూడిందన్న ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టడానికి, అదే యోహాను పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. నిత్య జీవం అనుగ్రహించున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. 27వ వచనం చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. చాలు ప్రియులారా. దేవుడు మనం ఎప్పుడైతే జీవం గురించి నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ మొదట మనల్ని ఏం చేసింది, ఆత్మలో పరిశుద్ధులవడానికి విధేయత చూపించే మార్గాన్ని మనకు బయలుపాటు చేసింది. అంటే మనము మన యొక్క స్థితి పట్ల విధేయత కలిగి ఉన్నాం. విధేయత కలిగిన మనము ఆటోమేటిక్గా క్రీస్తు రక్త ప్రోక్షణ మనకి జరుగుతుంది. అంటే మనం విధేయులగడం చేత మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఆ శుద్ధి చేయబడుతున్న క్రమంలో మనకు కలిగే నిరీక్షణ, అది పరలోకం నుండి వచ్చి జీవంతో కూడిన నిరీక్షణ ప్రియులారా. అది మనం వాగ్దానం అయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నామని అంటే దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకాన్ని మనము గణపరుస్తున్నామని. హీనపరిచేవారు ఎవరు అని అంటే ఆ విశ్వాస వాక్యం లేదా ఆ అభిషేకాన్ని తోలనాడేవారు ప్రియులారు. కాబట్టి అభిషేకం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అభిషేకం ద్వారానే ప్రధాన యాజకుడు పనిచేస్తాడు. ప్రధాన యాజకుడు వస్త్రాలు పైన తల మీద అభిషేక తైలం పోసినప్పుడు అది ఎక్కడి వరకు కారాలని ఉంది? ఎక్కడి వరకు కారాలి? అహరోను తల మీద అభిషేకం పోసినప్పుడు, తైలాభిషేకం పోసినప్పుడు అది ఎక్కడి వరకు కారింది? కీర్తన గ్రంథం 133వ అధ్యాయం మొదటి 3 చరణాలు. 3 చరణాలే ఉంటాయి, ఒకసారి చదవండి. అది ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి చాలు. అంటే తైలాభిషేకము తల మీద పోసినప్పుడు అది ఎక్కడి వరకు కారిందమ్మా? అంగీల అంచు వరకు కారిందని అంటే అతను వేసుకున్న వస్త్రములో చిరుగు కానీ లేకపోతే
మధ్యలో ఆగిపోవడం గాని జరిగితే అది అంచు వరకు జారదు. అక్కడ అంచులో ఏమున్నాయి? మనం లేవియాకాండం 8వ అధ్యాయం గమనిస్తే, లేకపోతే సంఖ్యాకాండంలో గమనించినా మనకు అక్కడ ఏముంటుందంటే, యాజకుని వస్త్రాలు అంగీల అంచులో ఏముంటాయంటే బంగారపు దానిమ్మ పళ్ళు, తర్వాత దాని వెంటనే ఏముంటాయి? గంటలు ఉంటాయి. అంటే ఆ బంగారపు దానిమ్మ పళ్ళు, గంటలు దేన్ని సూచిస్తున్నాయంటే ఫలాన్ని. దానిమ్మ పళ్ళాలు ఫలాన్ని, అంటే ఆత్మ ఫలాలుగా మనం అభివర్ణించుకున్నట్లయితే వెంటనే గంట అనేది వరం. అంటే ఫలము ద్వారా వరం కలిగే పరిస్థితి దేని ద్వారా కలుగుతుంది? అభిషేకం ద్వారా. అభిషేకం అంటే ఇప్పుడు మనం చెప్పండి, పైనుంచి వచ్చే విశ్వాస వాక్యం ప్రియులారా. ఆ విశ్వాస వాక్యం దేనిదై ఉండాలి? అభిషేకం పొందిన వాక్యం అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచవలసిన వాక్యం ప్రియులారా. ఇప్పుడు అభిషేకం అంటే ఏమని పేరు పెట్టుకుందాం? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస వాక్యం, లేకపోతే విశ్వాసాన్ని బోధించే విధానం, అది అభిషేకం. దేవుడు అభిషేకాన్ని కలిగి ఉండి మనకు అనుగ్రహించే ఆ అభిషేక తైలము అది ఫలాన్ని, వరాన్ని తాకే విధంగా ఉండాలి. అంటే మనం అనుగ్రహింపబడే ఆ యొక్క ఏదైతే వస్త్రము అది మనకి అభిషేకం ద్వారా పవిత్రపరచబడుతుందో మనకు కలిగేవి ఫలాలు, వరాలు. ఆ ఫలాలు, వరాలు మనం అపేక్షించే వారమైతే ఆ అభిషేకాన్ని హీనపరచం, వాటిని కనపరచకుండా ఉండలేము ప్రియులారా. కాబట్టి మనకు కావలసిన అభిషేకము అది మొదట దేని ద్వారా కలుగుతుందంటే మన యొక్క మనస్సాక్షి శుద్ధి కలిగిన విషయాలు, అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం వెల్లడైనప్పుడు. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం వెల్లడైందో అప్పటి నుంచి అనుగ్రహింపబడే ప్రతి ఒక్క వాక్యము కూడా అది అభిషేక తైలం వంటిది ప్రియులారా. ఆ 133 అధ్యాయాన్ని మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. దేనికోసం ధ్యానిస్తాం? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి కింద అహరోను తైలము గడ్డం మీదుగా కారే అంగీలంచు వరకు అని అంటే దాని గురించి అంటే చెప్పుండొచ్చేమో, నాకైతే వాటి విషయం మీద అప్పుడు అవగాహన ఏమీ రాలే. ఐక్యత కలిగి ఉండడానికి అభిషేకానికి లింక్ ఏంటి? అది కూడా ఆ క్రమం చూడండి ఎలా రాశారు. తైలము నెత్తి మీద పోస్తున్నప్పుడు అది గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు కూడా అది వెళ్ళాలి ప్రియులారా. అభిషేకం అనేది లేకపోతే తైలం అనేది ఆ రీతిగా దేవుడు అభివర్ణిస్తున్నప్పుడు దాంట్లోని యొక్క మర్మాన్ని, అదే విశ్వాస మర్మం అన్నాం. ఆ విశ్వాస మర్మం వెల్లడవుతున్నప్పుడే అభిషేకం పనిచేస్తున్నట్టు. విశ్వాస మర్మము మనకు వెల్లడవుతుందనంటే మన యొక్క మనస్సాక్షి లేకపోతే మనస్సు పవిత్రమవుతుందని అర్థం. కాబట్టి మనము అభిషేకాన్ని గణపరచకపోతే మన యొక్క మనస్సాక్షి శుద్ధి అవ్వదు. అభిషేకాన్ని గణపరచడానికి మన యొక్క స్థితిని పట్ల మనం విధేయత కలిగి ఉండాలి ప్రియులారా. మన స్థితి మీద మనం విధేయత కలిగి ఉండకపోతే, స్థితి అక్కడ ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎలా కలిగింది మనకి అనేది మన హృదయంలో నిలవబడకపోతే మనం దేని పట్ల ప్రయత్నిస్తూ ఉంటాం? ఆ పరిశుద్ధత కలగడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుంది? దేవుడు మనకి మన యొక్క మనస్సాక్షిని ఏ రీతిగా సిద్ధపరిచాడో ఆ మనస్సాక్షి శుద్ధి చేయడానికి అవసరమగు ప్రోక్షణ రక్తము సరైన విధానంలో పనిచేయదు ప్రియులారా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక క్రమాన్ని దేవుడు అనుగ్రహించాడు. అభిషేకము అంటే మనం ఏమన్నాం? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసాన్ని బోధించే వాక్యం ప్రియులారా. ఆ వాక్యం వెల్లడవుతున్నప్పుడు మనం విశ్వాస మర్మాన్ని గైకొంటాం. ఆ విశ్వాస మర్మమే మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన హృదయాన్ని శుద్ధి చేస్తుందా? చెప్పండి. హృదయ శుద్ధి ఎప్పుడు జరిగింది? మనం ఆయన మొదట హృదయం ముందు విశ్వసించిన తోడనే ఏం చేశాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో మన హృదయాలను పవిత్రపరిచాడు. పవిత్రపరిచిన దేవుడు 8వ వచనంలో మనకి పరిశుద్ధాత్మని మన హృదయంలోకి పంపించాడు. హృదయ పవిత్ర జరిగింది, కానీ మన యొక్క మనస్సాక్షి పవిత్రత అనేది అనునిత్యం దేవుని బోధ వలన జరుగుతుంది ప్రియులారా. ఆ అభిషేకాన్ని మనం ఘనపరచడం ద్వారా ఆ విశ్వాస మర్మాన్ని మన హృదయంలోకి నింపుకుంటాం.
తద్వారా మనసు పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే హృదయంలో నుంచి మనసు పనిచేయాలి. మనసు ద్వారా శరీరమే యాక్టివేట్ అవుతుంది. నువ్వు హృదయంలో నుంచి లేదా మనస్సు నువ్వు శరీరానుసారంగా నువ్వు జీవిస్తే శరీరం యాక్టివ్ అవుతుంది. తద్వారా నువ్వు చేసే క్రియలన్నీ శరీరానుసారంగానే నడుచుకోవాల్సి వస్తాయి. శరీరానుసారమైన మనసు మరణం అంటున్నాడు కదా దేవుడు. ఆత్మానుసారమైన మనస్సే మనకు జీవం కలిగి ఆ జీవించే విధానాన్ని మనకు నేర్పిస్తుంది ప్రియులారా. కాబట్టి మన మనస్సాక్షి మెయిన్. హృదయం ఆల్రెడీ శుద్ధి చేయబడింది. హృదయంలో పవిత్రాత్మ పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివాసం ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటాడంటే దేహ విమోచనంత వరకు ఉంటాడు. ఆ విషయంలో మనకి దేవుడు గ్రాంటే ఇచ్చింది. విశ్వాసాన్ని మొదట రక్షింపబడడానికి విధేయులయ్యాం. అంటే క్రీస్తు విధేయతే మన విధేయతగా మనం స్వీకరించాం. పరిశుద్ధత కలిగింది, అది గ్రాంట్. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఇదే 18వ వచనం గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత వివేచింపబడి ఉన్నారని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. మనము మన యొక్క పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడానికి మూలం ఏంటంటే ఆయన విమోచన. ఆ విమోచన ఏ రీతిగా కలిగింది? అమూల్యమైన క్రీస్తు రక్తము చేత. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో చెప్పినట్లు క్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తము మన మనస్సాక్షి శుద్ధి చేయడానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసునందు మనం ఆ విధేయత చూపడం ద్వారా ప్రియులారా. అంటే పైనుంచి వచ్చే వాక్యం మీద విధేయత చూపడం ద్వారా మన యొక్క ఆ విశ్వాస మర్మాన్ని మనము మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మన మనస్సాక్షి ఏమవుతుంది? క్రీస్తు రక్తంలో కడగబడుతుంది ప్రియులారా. అప్పుడే మనం విశ్వాస మర్మాన్ని, లేకపోతే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ఏదైతే వాక్యమో ఆ వాక్యాన్ని మనం అంగీకరించడం ద్వారానే క్రీస్తు రక్తము మనకు వినియోగింపబడుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. నువ్వు ఆ అభిషేకానికి, లేకపోతే ఆ క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస వాక్యానికి నువ్వు విధేయత చూపకపోతే క్రీస్తు రక్తం పనిచేయదు. క్రీస్తు రక్తం పనిచేయకపోతే మన యొక్క మనస్సాక్షి ఆ రక్తంతో శుద్ధి చేయబడలేదు. అది ఎలా సాధ్యమో అనేది మనం లాస్ట్లోనే మనం తెలుసుకున్నాం ప్రియులారా. మన విశ్వాస వాక్యం వెల్లడైన తోడనే మన హృదయంలో ఉంచిన విశ్వాసము దాన్ని ఏం చేస్తుందని అన్నాం? అతి పరిశుద్ధ స్థలంలో చేరిన క్రీస్తు రక్తము అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మన మనస్సాక్షిని అది శుద్ధి చేస్తుంది ప్రియులారా. అది నిరంతర ప్రక్రియ. క్రీస్తు మనకి ప్రధాన యాజకుడి ద్వారా తానే తన రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసే ప్రక్రియ మనకు అనుగ్రహించాడు. ఆ ప్రక్రియ అనేది అనునిత్యం చేయాలి. అది గ్రాంట్ ఏమి కాదు. కాబట్టే మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు మన క్రియలు విశ్వాస క్రియలుగా ఉంటున్నాయి, సత్కార్యాలుగా ఉంటున్నాయి. నువ్వు పాపజ్ఞప్తి లేకుండానే నువ్వు దేవుని సన్నిధానంలో ధైర్యంగా ఆరాధన చేస్తున్నావు. ఎప్పుడైతే నీ యొక్క మనస్సాక్షి బలహీనమవుతుందో, అపవిత్రమవుతుందో, లేకపోతే వాత వేయబడింది అయిపోతుందో, ఇంకా చెప్పాలంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అయిపోతుందో, అప్పుడు నువ్వు చేసే ఆరాధన యథార్థమైనది కాదని. ఎందుకంటే అక్కడ క్రీస్తు రక్తం నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయబట్టలేదు ప్రియులారా. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే మనం ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయుల చేత ఏమవుతుందని అన్నాం? యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడుతుంది. ఆ ప్రోక్షింపబడిన రక్తం ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయడం ద్వారా ఏం కలుగుతుంది? ఇప్పుడు 18వ వచనంలో చెప్పినట్లు మనం వ్యర్థమైన పితృపారంపర్యమైన ప్రతి పరిస్థితిని మనం విడిచిపెడతాం. విడిచిపెట్టినప్పుడు కలిగే జీవితమే ఆరాధన. అర్థమైందా ఇప్పుడు మీకు?
మనము మన యొక్క స్థితిని గమనించుకోవడం ద్వారా, అంటే దాన్ని విధేయులగడం ద్వారా యేసుక్రీస్తు రక్తం మనకి ప్రోక్షింపబడుతుంది. ఆ ప్రోక్షణ రక్తం అనేది గ్రాంట్ కాదు. మనం ఎప్పుడూ కూడా అనునిత్యం ఆ యొక్క అభిషేకాన్ని మనం గణపరుస్తూ ఉంటామో అప్పుడు దేవుడు అనుగ్రహించిన విశ్వాస వాక్యం. నువ్వు రేపొద్దున నువ్వు ఆరాధనలో పాల్గొంటున్నావనంటే ఈరోజు నువ్వు ఈ యొక్క మనస్సాక్షిని ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాల్సిందే. అది ఎవరి ద్వారా అంటే గృహ నిర్వాహకుని ద్వారా అనుగ్రహింపబడిన అభిషేకం ప్రియుల. అభిషేకం ద్వారా నీ యొక్క విశ్వాస మర్మం వెల్లడవుతుంది. అది కూడా చూద్దాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. చూసారా, విశ్వాస మర్మం అంటే ఏం చెప్పాం? అభిషేకం అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము అనే బోధను బోధించే ప్రక్రియ ప్రియులారా. ఆ మర్మాన్ని పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలంటే ఆ మర్మాన్ని మనము అంగీకరించాలి కదా. ఆ విశ్వాస మర్మాన్ని మనం అంగీకరించినప్పుడే సాక్షి ఏ రీతిగా కలుగుతుంది? మనస్సాక్షి ఏ రీతిగా శుద్ధి చేయబడుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ప్రకారం అది క్రీస్తు రక్తం ద్వారా మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఆ మనస్సాక్షి శుద్ధి చేయడం ద్వారా మనకి విశ్వాస మర్మం వెల్లడవుతుంది. ఆ మర్మాన్ని మనం ఏమన్నాం చూడండి, ఇక్కడ 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే విశ్వాస మర్మం దైవభక్తిని గూర్చిన మర్మం ప్రియుల. అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం అది దైవభక్తి అయితే ఆ దైవభక్తి గూర్చిన మర్మము అది ప్రధాన యాజకుడి నుంచి మనకు అనుగ్రహింపబడుతున్న క్రీస్తు రక్తం ద్వారానే శుద్ధి చేయబడుతుంది. ఈ విషయం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ మనం అనుభవిస్తున్నప్పుడు మనకు వాటి విషయంలో మనకి అవగాహన వస్తుంది ప్రియులారా. నేను మరలా చెప్తాను చూడండి, మనము మన యొక్క స్థితిని బట్టి ఆ స్థితిని ఎల్లప్పుడూ విధేయత చూపుడు ద్వారా మనకేం కలుగుతుందంటే ప్రధాన యాజకుడికి అనుగ్రహింపబడిన అభిషేక తైలం మన సన్నిధానానికి వస్తుంది. అంటే అభిషేకం అంటే వాక్యం మన దగ్గరకు వస్తుంది. అది క్రీస్తు యేసునందున విశ్వాసం గురించే బోధిస్తుంది. నువ్వు పాపివని, లేకపోతే నువ్వు నీకున్న స్థితి ఇది అని వేరే విధంగా డిస్టర్బ్ చేయదు అది. ఎందుకంటే నీ యొక్క ఆరాధన ఫలితానికి అనుసంధించిన వాక్యమే నీ దగ్గర వస్తుంది ప్రియులారా. ఆ వాక్యము నువ్వు ఆ విశ్వాస వాక్యాన్ని నమ్మటం ద్వారా నీ యొక్క మనస్సాక్షి క్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుంది. ఆ శుద్ధి చేయబడిన పరిస్థితి పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వేం చేస్తావు? ఆరాధన చేస్తావు. అది ప్రక్రియ. అది కూడా అది ఎలా కలుగుతుందనేది కూడా మనం వివరణలో తెలుసుకుందాం. కాబట్టి మనం ఆ ప్రక్రియ అనేది అది నిరంతర ప్రక్రియ ప్రియులారా. ఖచ్చితంగా నీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే క్రీస్తు రక్తం అవసరం. క్రీస్తు రక్తం లేకుండా మన హృదయ పవిత్రత ఏ రీతిగా జరిగిందో అది సిలువలో చిందించిన రక్తం అయితే, నీ యొక్క మనస్సాక్షి పవిత్రపరిచే రక్తము అది అతి పరిశుద్ధ స్థలంలో నుండి మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు రక్తం ప్రియులారా. అది కూడా క్రీస్తు రక్తమే. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ ప్రక్రియ ఏ రీతిగా అయితే మన విశ్వాసం వెల్లడైన తోడనే మనము ఆ విశ్వాసం విధేయులగుట ద్వారా కలిగిన హృదయ పవిత్రత క్రీస్తు రక్తం ద్వారా ఏ రీతిగా జరిగిందో, మన యొక్క విశ్వాస మర్మము వెల్లడవడం ద్వారా మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతున్న అన్న పరిస్థితిని కూడా అది కూడా మనం నమ్మాలి. దాని మీద కూడా విశ్వాసం ఉంచాలి. ఈ ప్రక్రియ కాకుండా నువ్వు ఏ రీతిగా చేసినా అది నామమాత్రం ఆరాధనే. ఒకవేళ తెలియకుండా కూడా నువ్వు ఇదే పరిస్థితిలో నువ్వు నీ యొక్క హృదయంలో తలంపులు పెట్టుకొని ఆరాధిస్తే ఈ యొక్క కోఆర్డినేషన్ తెలియకపోయినా నువ్వు యథార్థమైన ఆరాధన చేస్తున్నట్లే. అలా కాకుండా నీ యొక్క స్థితి ఈ వారాంతం అంతా కూడా నేను ఎటువంటి లోపం లేకుండా జీవించాను నీ యొక్క అహంతో చేసే ఆరాధన అది సరైన ఆరాధన కాదు. అది ఇతరులను బట్టి నువ్వు కంపేర్ చేసుకొని చేసే ఆరాధన. లేకపోతే నేను
పరిశుద్ధంగా జీవించానని నువ్వు దేవునికి కనపరుచుకునే ఆరాధన. నువ్వు పరిశుద్ధంగా జీవించాను అని దేవునికి కనపరుచుకున్నావంటే అది యెషయా గ్రంథం 64:6లో కూడా 6 లాగా అవేంటి స్వనీతి క్రియలు, మురికి గుడ్డలుగానే కనబడతాయి దేవుడికి. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం సత్క్రియలుగా కనపడాలని అంటే మన క్రీస్తు రక్తం ఏ రీతిగా మన యొక్క వస్త్రాన్ని తడుపుతుందో అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనించుకుంటే మనకి యథార్థమైన ఆరాధన కలుగుతుంది. మనం ఆరాధించే ఆరాధన విషయంలో ఎటువంటి అవగాహన కలిగి ఉండి ఆరాధిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన పరిస్థితి ప్రియులారా. మన స్థితిని నమ్మకపోతే మనం యథార్థమైన ఆరాధన చేయలేమని ఏ రీతిగా అయితే మనం ముందుగా నేర్చుకున్నామో ఆ స్థితి యందు విధేయులగుట చేత మన యొక్క క్రీస్తు రక్తము కంపల్సరీగా వినియోగింపబడాలి. ఆ మనస్సాక్షికి కావలసిన ఆ మనస్సాక్షి శుద్ధి చేయబడడానికి కావలసిన క్రీస్తు రక్తము ఏ రీతిగా వస్తుందని అంటే మొదట అభిషేకాన్ని మనం గణపరచాలి. అంటే అభిషేకం అని అంటే ఏం చెప్పాం? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసమును బోధించేది. ఎందుకంటే మన హృదయాల్లో అనేక కలవరాలు ఉండొచ్చు, కానీ దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏం చెప్పాడమ్మా? మీరు కలవరపు చెందొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా మీరు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే విశ్వాసము అనేది మనకి పవిత్రమైన మనస్సాక్షి విషయంలో గ్రాంట్ ఏమి కాదు. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఆయన యొక్క వాక్యాన్ని మనం ఆయన ఆ వాక్యం ద్వారా మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకోకపోతే మనకు ఆ దినము మనం విశ్వాసంతో జీవించలేని వారంగానే ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ పరిస్థితిని గమనించుకోవాలి. మనం ఈ యొక్క స్థితిని గమనించిన మనము ఆయన సన్నిధానంలో చేరాలి ప్రియులారా. ఆ సన్నిధానంలో చేరితే అప్పుడు మనకు ఆయన మనం ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాడు. అవునా? మనం ఆయన సన్నిధానంలో చేరితే ఆయన చేరిన తర్వాత ఆయన సన్నిధానంలో చేరినప్పుడు ఆయన మనకు పనిని డిసైడ్ చేస్తాడు. అదే సత్కార్యం. ఆ సత్కార్యంలో నువ్వు ఎంత సంపాదించుకుంటే నీకు అంత దేవుడు గ్రాంట్గా నీకు సత్కార్యాలు ఇస్తాడు. అప్పుడు ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడగలం. అప్పుడు ఆయనకి ఎంతైతే దేవుడు మనకి ఆశీర్వాదాలుగా దేవుడు సత్కార్యాల రూపంలో బహుమానాలు ఇస్తాడు, ఆ బహుమానాలన్నీ మనం పొందుకుంటాం ప్రియులారా. ఆయన చెంతకు చేయడం ద్వారా ఆయనకు పని మనకి ఏం చేయాలనేది చెప్పే విషయంలో మనం ఒకరిని గమనించవచ్చు. ఎవరు వాళ్ళు? చూడండి, పాత నిబంధనలో రూతు గ్రంథం. ఈ ఒక్క విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం ప్రియులారా. రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సమయాలకు ముందుంటుంది. 221వ పేజీ. రూతు గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామా? ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించగలదానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్ట బోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపాలమును పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతని మరుగయుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకునే స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్టను తీసి పండుకొనవలను. నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేస్తానని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసిన. బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ వద్ద పండుకొని ఉండెను.
అతడు నీవెవరని అడుగగా ఆమె, నేను రూతు అని నీకు దాసురాలనని, నీవు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాల మీద నీ కొమ్ము కప్పుము అనగా, అతడు, నా కుమారి, యెహోవా నీవు దీవెనొందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదని, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీ యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు అంటున్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత 16వ వచనంలో లేకపోతే 15వ వచనంలో చూసినప్పుడు, మరియు అతడు నువ్వు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలులు కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురంలోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె, ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు మట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలలలో నాకు ఇచ్చెను అంటున్నాడు. అంటే దీని అర్థం చూడండి, ఆమె పని విషయంలో పరిశుద్ధాత్ముడు మనకి నయోమి పరిశుద్ధాత్మ దానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు పనిని తెలిపింది. ఏ రీతిగా? బోయాజు దగ్గరికి వెళ్ళాలి అంటే మన పరమ పరిశుద్ధ ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు మనం ఏ రీతిగా చేరాలో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రేరేపింపబడినప్పుడు ఆయన సన్నిధానంలో చేరి ఆయన యొక్క పాదముల చెంత మనం ఉండినప్పుడు ఆయన మనకి ఏం చేయాలో నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన విధముగా మనం జరిగించినప్పుడు ఆయన మనకిచ్చే బహుమానం ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఆయన పనిని నిర్దేశించడానికి మన స్థితిని గుర్తెరగాలి, మన యొక్క స్థానాన్ని గుర్తెరగాలి. ఆ స్థానం ఏదైతే ఉందో అంటే దేవుని యొక్క పాదముల చెంత నిలబడి లేకపోతే ఉండి మనం ఏం చేయాలి? ఆ అభిషేకాన్ని గణపరిచే పరిశుద్ధ వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఆ వాక్యం ద్వారా మనకేం కలుగుతుంది? మన యొక్క సత్క్రియలు బయటపడతాయి, మనం జీవించే విధానం మనకి అనుగ్రహింపబడుతుంది. మనము అందరితో మన యొక్క సత్ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే మెరుగవుతుంది. తద్వారా మనకేమవుతాయి? బహుమానాలు వస్తాయి. నువ్వు అత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బహుమానంతో వెళ్ళాలని మనము నిత్యరాజ్యంలో ప్రవేశించినప్పుడు మనకి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా మనం సిగ్గుపరచబడం, ఖచ్చితంగా బహుమానాలు దొరుకుతాయి. ఎప్పుడైతే బహుమానాలు దొరికాయో దేవుడు ఏం చేస్తాడు? ఆయన రాజ్యానికి, నిత్యజీవ రాజ్యానికి వారసులు చేసి ఆయన మనల్ని క్రీస్తు వధువుగా ఎరుగుతాడు ప్రియులారా. క్రీస్తు వధువుగా సిద్ధపరచడం వేరు, అతి పరిశుద్ధ స్థలంలో అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం వేరు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. క్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళే క్రీస్తు వధువుగా సిద్ధపరచబడే కన్యక కాదు, ప్రదానం చేయబడిన వధువుగా మనం రేపొద్దున నిలబడగలుగుతాం. కాబట్టి ఈ విషయాలను మనం గమనించుకోవడానికి మూల కారణం ఏంటంటే మనము పరలోకం నుంచి వచ్చే వాక్యం ప్రియులారా. దానిని ఏమన్నారు చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? మహత్యమును మేము కనులారా చూసిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది? మహాదివ్య మహిమ నుండి. చాలు ప్రియులారా. అంటే మహాదివ్య మహిమ నుంచి అంటే పరలోక రాజ్యము నుంచి, లేకపోతే తండ్రి యొద్ద నుంచి, లేకపోతే అతి పరిశుద్ధ స్థలం దగ్గర నుంచి. అది గృహ నిర్వాహకుని ద్వారా విశ్వాస మర్మము గైకొనే గృహ నిర్వాహకుని ద్వారా కలుగుతుంది ప్రియులారా. ఎందుకంటే అది విశ్వాస మర్మం అవుతుంది. అది ప్రతిదినము అనుగ్రహింపబడేది కాదు, నూతన ప్రత్యక్షత ప్రియులారా. అది ఆ ప్రత్యక్షతను బట్టి మనకు కలిగిన ఆ విధేయత మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే క్రీస్తు రక్తం యాక్టివేషన్ అవుతుంది. ఆ క్రీస్తు రక్తం యాక్టివేట్ అవ్వడం ద్వారా మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడడం ద్వారా మనము నిర్జీవ క్రియలను లేకపోతే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెడతాం. ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టే విధానాన్నే ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం.
లాస్ట్ ఇది చదివి ముగించేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడం అంటే మన చిత్తవృత్తి యందు నూతన పరిచే స్వభావం ప్రియులారా. దాన్నే రోమీయులకు రాసిన పత్రిక 7:6 ఆత్మానుసారమైన నవీన స్థితి ప్రియులారా. ఆ చిత్తవృత్తి యందు నూతన పరిచే విధానము అది అనునిత్యం జరిగేది. ఎందుకంటే నీ చిత్తంలో ఉండే నూతనత్వం అనేది ఎల్లప్పుడూ కలగాల్సిందే. అది గ్రాంట్ ఏమి కాదు. అది గ్రాంట్ కాదు అని నువ్వు నమ్మితే నువ్వు ఆ యొక్క చిత్తవృత్తి యందు విశ్వాసం ఏ రీతిగా కలగడానికి అవసరమగు అభిషేకాన్ని నువ్వు గణపరుస్తావు. అంటే విశ్వాస మర్మం కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు, దాని మీద లక్ష్యం ఉంచుతావు, ఆయన పాద సన్నిధిలో చేరడానికి నీ యొక్క ప్రక్రియ ఆరంభిస్తావు. అప్పుడు ఆయన నీకు ఏం చేయాలో నీకు చెప్తాడు. తద్వారా కలిగిన నీ యొక్క వాక్య వెలుగులో, లేకపోతే ఆ యొక్క వాక్య ప్రత్యక్షతలో నీ యొక్క జిహ్వా ఫలం నుంచి నీకు ఆటోమేటిక్గా ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి ప్రియులారా. తద్వారా నీ యొక్క హృదయం సమాధానంతో నిండుతుంది. సమాధానంతో నువ్వేం చేస్తావు? ఆరాధన చేస్తావు. కాబట్టి ఈ యొక్క సైక్లింగ్ అనేది ఇది మర్చిపోకూడదు. ఖచ్చితంగా మన హృదయంలో, అంటే మనకు కలిగిన స్థితిని మనం విధేయుల చేత ఇవన్నీ కలుగుతాయి. ఇదేదో కొత్తగా ఈ అబ్బాయి వచ్చి చెప్తున్నాడు అని అంటే అది నేను చేసేది ఏం లేదు. ఎందుకనంటే మనం చేసే ఆరాధన ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామనంటే వాతావరణమైన మనస్సాక్షితోనే ఆరాధిస్తున్నాం. ఎందుకంటే హృదయ గ్రహింపు ఉండదు. ఆటోమేటిక్గా అదొక సైక్లింగ్గా నడుస్తుంది. ఆరాధన అనగానే ఆ దినము పరిశుద్ధపరచడం కోసమే మన యొక్క మనసును సిద్ధం చేసుకొని వస్తాం. అంటే ఆ దినము, లేకపోతే కొంతమంది అయితే ఆ క్షణము, కొంతమంది అయితే నిద్రపోతూ కూడా ఉంటారు. కొంతమంది దాన్ని నిర్లక్ష్యంగా తృణీకరిస్తున్నారు చేత్తో. అంటే మీరు చేసే ప్రక్రియ ఇది ఏదైతే ఉందో అది దేవుణ్ణి తోలనాడుతున్నట్టే ప్రియులారా. అంటే నీ యొక్క మనస్సాక్షి పవిత్రంగా లేదని దాని అర్థం. ఇక నువ్వు ఆరాధన దాంట్లో ఆ రొట్టె తింటే ఏంటి, రసం త్రాగితే ఏంటి, అంత అవిధేయత స్థితిలో ఉన్నప్పుడు నీకు మహాదివ్య మహిమ నుంచి వచ్చే వాక్యాన్ని నువ్వు ఎలా విధేయులవుతావు? ఆ విశ్వాస మర్మము, లేకపోతే గృహ నిర్వాహకత్వంలో వెలువలే మర్మాన్ని నువ్వు ఎలా విధేయత చూపిస్తావు? నీ యొక్క మనస్సాక్షి ఏ రీతిగా శుద్ధి చేయబడుతుంది? తద్వారా నీ యొక్క చిత్తవృత్తి యందు నూతన స్వభావం ఏ రీతికి కలుగుతుంది? అంటే నువ్వు నీరు, రక్తము, ఆత్మ ఈ మూడు పనిచేస్తుందని విరుద్ధంగా జీవిస్తున్నావు అని దాని అర్థం. సమయం లేదు కాబట్టి అది మనం వచ్చే వారం ధ్యానిద్దాం అవకాశం ఉంటే. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకున్నట్లయితే అది మనకు తేటతెల్లంగా దేవుడు వివరిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా అయితే నీరు, రక్తము, ఆత్మ ఏ రీతిగా పనిచేస్తుందో, మనకి మహాదివ్య మహిమ నుంచి శబ్దము, అంటే దేవుని వాక్యం, అది అభిషేక తైలం, అది మన అంగీల వంశువుల వరకు కారాలంటే ఖచ్చితంగా అభిషేకాన్ని మనం గణపరచాలి. అప్పుడే మనము ఆ అంగీల అంచులో ఏమున్నాయని చెప్పుకున్నాం? ఫలములు, వరములు ప్రియులరా. ఆ రెండు నీకు ఫలం అనుగ్రహింపబడాలన్నా, అది వరముగా మారాలన్నా ఖచ్చితంగా అభిషేక తైలాన్ని నువ్వు గణపరచాలి. అప్పుడే సహోదరుల ఐక్యత. ఆ సహోదరుల ఐక్యత ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 4:30 ఇవన్నీ అది టాపిక్ వేరు కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే ఏం తెలుసుకోవాలి? ఇది ఒక్క వచనం చెప్పి అదే ఈ యొక్క డౌటు, లేకపోతే ఇది యొక్క ప్రక్రియని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే ఏం చేయాలి? మొదట చేయవలసింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. మనం పరిశుద్ధతలో ఏ రీతిగా అయ్యామో దానికి విధేయత చూపించాలి. విధేయత చూపించడం ద్వారా ఏం కలుగుతుందమ్మా?
విశ్వాసానికి విధేయత చూపించడం ద్వారా, అంటే పైనుంచి వచ్చే అభిషేక తైలాన్ని మనం గణపరుస్తాం. అంటే విశ్వాస వాక్యం మీద, ఆ విశ్వాస మర్మం మీద మనం మనసు పెడతాం. అప్పుడు మన మనసు ఏమవుతుంది? విశ్వాస మర్మము బయలువెడినతోనే మన మనస్సు శుద్ధి చేయబడుతుంది. తద్వారా క్రీస్తు రక్తము ప్రోక్షింపబడుతుంది ప్రియులారా. అంటే మన మనస్సాక్షిని ఏం చేస్తుంది? అది శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి శుద్ధి చేయడం ద్వారా మనం ఏం చేస్తాం? మన పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన కావచ్చు, లేకపోతే మన చిత్తవృత్తి యందు నూతన పరిచయ స్వభావం మనకు కలుగుతుంది. అది ఎవరి ద్వారా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన స్థితిని వరకు రావడమే అప్పుడు మనకు ఆరాధన ఫలితం ప్రియులారా. ఒక విశ్వాసి ఆరాధన యథార్థంగా చేయగలుగుతున్నాడని అంటే ఈ మూడు జరగాలి. అంటే మహాదేవి మహిమ నుంచి వచ్చే శబ్దం అని అంటే అది అభిషేకం అన్నాం. ఆ అభిషేకం అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే బోధ ప్రియులారా. ఆ బోధ ద్వారా ఏమవుతుంది? మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. అంటే క్రీస్తు రక్తం యాక్టివేట్ వస్తుంది. తర్వాత ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ అంటే చిత్తవృత్తి యందు నూతన పరిచే ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అంటే నీరు, రక్తము, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, ఈ మూడు ఉంటేనే మనం ఆరాధన చేయగలం. అంటే అది జీవించే విధానం ప్రియులారా. ఆ జీవించే విధానము మనం సరిగా ఉంటే నువ్వు పాలు పంపులు పొందే ఆ శరీర రక్తాలు ఖచ్చితంగా నువ్వు ఘనపరుస్తూ తీసుకుంటున్నప్పుడు అది యథార్థమైన ఆరాధన అవుతుంది. ఆ యథార్థమైన ఆరాధన ఫలితం ఏంటంటే నువ్వు సత్కార్యాలు చేయడానికి దేవుడు నీ యొక్క స్థితిని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థితిని నువ్వు గుర్తెరగడం ద్వారా నీకు పని దేవుడు కేటాయిస్తాడు. ఆ పనిని చెప్పేంత వరకు నువ్వు ఏమై ఉండాలి? వెయిట్ చేయాలి. అప్పుడు నీకు కార్యం అనుగ్రహించిన ద్వారా నేను ఏదైతే ఎవలలో నువ్వు పొందుకుంటావో ఆ పొందుకున్నవన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాలుగా పొందుకుంటావు ప్రియులారా. కాబట్టి ఇది విశ్వాస జీవితం యొక్క ప్రాథమిక అంశాలు. ఈ ప్రాథమిక అంశాలు మన హృదయంలో గుర్తెరగకపోతే మనం యథార్థమైన ఆరాధన జీవితం జీవించినట్లే. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.